ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనకారుడు చక్కని మాటలు చెప్తున్నాడు కదా. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. మరి ఎవరైతే నలిగిపోయిన స్థితిలో ఉంటారో వారికి, ఇంకా ఆపత్కాలంలో ఎవరైతే ఆపదల్లో ఉంటారో వారికి కూడా ప్రభు మహాదుర్గమగును అని కీర్తనకారుడు ఎంతో భరోసాతో చెప్తున్నాడు కదా. నిజంగా ఎంతో సంతోషించదగిన విషయం ఈ మాటను బట్టి. ఎందుకంటే సహోదరి, సహోదరుడా, మరైతే ఈరోజు నీవు ఏ విషయంలో అయినా నలిగి ఉన్నావేమో, ఏ విషయాన్ని బట్టైనా నువ్వు బెంగపడుతున్నావా, ఏ సమస్యని బట్టి తీవ్రంగా నలిగిపోతున్నావు, ఏ ఆపదలో నీవున్నా నీకు సహాయం చేస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు దుర్గంగా ఉండి నిన్ను కాపాడేది యేసే అని నీవు గ్రహిస్తున్నావా? నీవు ఏ భయంలో ఉన్నా సరే ఈరోజు ప్రభు ఈ వాక్య భాగం ద్వారా నిన్ను ధైర్యపరుస్తున్నారు. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే దేవుడు నీకు సహాయం చేయగల సమర్థుడు. ఈ లోకంలో మనుషులు మాటిస్తారు కానీ చాలా సులువుగా తప్పిపోతారు కదా. కానీ యేసు అటువంటి వాడు కాదు. నీకు మాటిస్తే నమ్మదగిన వాడు ఆయన. చెప్తున్నాడు కదా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నలిగిన స్థితిలో నీవు ఉన్నప్పుడు, నీ అనారోగ్యాన్ని బట్టి కానీ, ఆర్థిక సమస్యని బట్టి కానీ, నీకున్న కుటుంబ సమస్యలు, వివాహ, ఉద్యోగం ఏదైనా కావచ్చు, దేన్ని బట్టి నువ్వు నలిగిపోయి ఉన్నా ప్రభు నీకు చెప్తున్నారు కదా, ఆయన నీకు మహాదుర్గముగా ఉంటారు. అంతేకాదు ఆపత్కాలంలో నీకు మహాదుర్గముగా ఉంటానంటున్నాడు ఆయన. ఏ ఆపదలో నీవున్నా సరే, ఈరోజు ఏ ఆపదలో చిక్కుకొని ఉన్నా, పూర్తిగా అప్పులు ఊబిలో చిక్కుకుపోయి ఉన్నావేమో, బయటికి రావడం చాలా కష్టమని అనిపిస్తూ ఉందేమో, ఇక ఈ జీవితం చాలించుకుందాం, నిందులో అవమానాలు పడలేకపోతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో, లేదా వివాహ విషయంలో ఒక సమస్య వచ్చిందని బాధపడుతున్నావేమో, లేదా ఆర్థికమైన విషయాల్లో ఇబ్బంది ఎదుర్కొంటున్నావేమో, లేదా ఆత్మీయ విషయాల్లో ముందుకు వెళ్ళలేకపోతున్నావేమో, దేవుడు పరిచర్యకి సేవకు నీకు పిలిపించినా ముందుకు వెళ్ళలేకపోతున్నావేమో, నువ్వు ఏ విషయంలో సరే ఈరోజు సతమతమవుతూ ఉన్నా నీ ఆపత్కాలంలో నీకు మహాదుర్గంగా ప్రభు తోడుగా ఉంటాడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. మహాదుర్గము అనగా పెద్ద కోటని అర్థం. ఆ విధంగా పెద్ద కోట వలె ప్రభు నీకు తోడుగా ఉంటారు. నీ మీదకి ఎవరు వచ్చినా సరే, నీ శత్రువు ఎవరైనా సరే ప్రభుని దాటుకుని నీ ఎద్దుకు రావాలి. ఎందుకంటే ఆయన మహాదుర్గంగా నీతో ఉన్నాడు కాబట్టి ఆయన దాటుకుని నీ ఎద్దుకు రావాలి. కాబట్టి ఆయన తప్పకుండా నీ శత్రువుల నుంచి విడిపిస్తాడు, నీకున్న సమస్యల నుంచి విడిపిస్తాడు. నలిగిపోయి చితికిపోయి ఉన్న నీ స్థితి నుంచి నేను విడిపించగల సమర్థుడు. నీ ప్రతి ఆపద నుండి కూడా నిన్ను తప్పిస్తాడు. నీ శత్రువు నిన్ను తాకకుండా చేయగల సమర్థుడు ప్రభు మాత్రమే. నీకు నెమ్మదిస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో గొప్పగా ఉజ్జీవం ఉండేలాగా ఆయన సహాయం చేస్తారు. మరణం వరకు నీకు తోడుగా ఉండి ఆ తర్వాత ఆయన రాజ్యం నీకు ఇచ్చే గొప్ప దేవుడే యేసు. కాబట్టి ఇంతవరకు నువ్వు ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నా సరే, ఏ విషయంలో నలిగిపోతున్నా సరే, ఏ విషయంలో ఆ ఆపదలో చిక్కుకున్నా సరే, ప్రభుని నమ్ము. ఆయన నీకు మహాదుర్గంగా ఉండి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్.